దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడైన చోట్లకు విజయం చేయు. సన్మానించడానికి ప్రభా మేమందరం కూడా ప్రభా వచ్చి ఉన్నామయ్యా. మా హృదయాలను ఎరిగిన గొప్ప దేవుడు నువ్వు ప్రభా. ఎవరు ప్రభా ఈ ఆలోచనలు ఎరిగి ఈ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. వాళ్ళందరి హృదయాలను ప్రభా నెమ్మదిని పరిచి దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపను బట్టి అనుదినము ఆయనకు నూతనంగా పుట్టు వాత్సల్యతను బట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బాగా గంభీరంగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితాలలో దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, దేవుని ద్వారా మనము సంపాదించుకునేటువంటి ఎన్నో మేలుని బట్టి మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా మనం జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే మన యొక్క జీవిత విధానంలో దేవుని కలిగినటువంటి మనమందరము కూడా ఒక రోజున పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనమందరం కూడా ప్రయాసపడుతున్నటువంటి బిడలం. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం గమనిస్తున్నట్లయితే మన జీవితంలో మనకున్నటువంటి క్రియలను బట్టి తద్వారా మనము పొందుకునేటువంటి ఫలితం ఎలాగుంటుంది అనేటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఒక చక్కని దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు మనం చూడటానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. ఎందుకంటే మనమందరము కూడా ఒక మంచి గురి అనేటువంటిది మనం కలిగి ఉన్నాం. ఒక మంచి ఫలభరితమైన జీవితమును జీవిస్తే మనం అనుకున్నటువంటి గురి వద్దకు చేరుకోవచ్చు అనేటువంటి ఒక ఆసక్తి లేక ఒక ఆశ అనేటువంటిది మనలో ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎన్నో సందర్భాలలో దేవుని యొక్క బిడలను లేకపోతే దేవుని యొక్క సేవకులను చేర్చుకున్నటువంటి ఇంటికి, ఆ ఇంటికి కావలసిన క్షేమాన్ని, ఆ ఇంటికి కావలసిన దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగ చేర్చుకున్నటువంటి వారు ఎవరు? జక్కయ్య, ఇంకా అమ్మా తర్వాత ఇంకా ఒకరు ఉన్నారు, చెప్పండి. చాలామంది ఉన్నారు, ఇంకా ఒకరు చెప్పండి, ఇంకా పేరు మీకు తెలిసిన పేర్లు. తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనము ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనం. ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. హల్లెలూయా. ఎవరు ఇద్దరు? ఎవరు? వేగులవారు. హల్లెలూయా. వేగులవారు ఇజ్రాయేలీల ప్రజలలో నుండి వచ్చినటువంటి వేగులవారు. ఎందుకు అంటే యెరికో పట్టణమును దేవుడు వారికి స్వాధీనపరచబోతున్నప్పుడు ఆ పట్టణం యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా ఎలాగున్నాయో మీరు వెళ్ళి వేగులు చూసి రమ్మని వేగులు వారిని ఇద్దరిని పంపించారు. అయితే ఈ సమాచారము యెరికో పట్టణం యొక్క రాజుకు తెలిసిపోయారు. ఇలాగ పలానా వేశ్య అయినటువంటి రాహాబు ఇంటికి 2 వేగులు వారు వచ్చారు. ఆ వచ్చినటువంటి 2 వేగులు వారు నీ ఇంటిలో ఉన్నారు, వారిని మాకు అప్పగించాలి అనేటువంటి విధముగా ఆ యొక్క మనుషులను రాహాబు ఇంటికి ఆ యొక్క యెరికో పట్టణపు రాజు పంపించినట్లుగా మన వాక్యంలో గమనిస్తుంటున్నాం. అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు? రాహాబు. ఆమె ఎటువంటి వృత్తిలో ఉందంటే వేశ్యతనము చేసేటువంటి స్త్రీ.
అయితే అటువంటి స్త్రీ ఇంటికి ఈ ఇద్దరు కూడా వచ్చి ఆ యొక్క వేగులు వారు ఆ యొక్క ఇరుకు పట్టణ పరిస్థితులన్నిటిని కూడా గమనిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రాజు పంపినటువంటి మనుషులు ఎప్పుడైతే వెంటనే రాగలిగారో ఆమెను అడుగుచూ ఉన్నారు, మీ ఇంటికి ఇద్దరు వచ్చారు, వారు ఈ పట్టణాన్ని వేగులు చూడటానికి వచ్చి ఉన్నారు అని అడిగినప్పుడు, అవును వచ్చింది నిజమే, కానీ వారు ఎచ్చటి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ వారు ఇప్పుడే వెళ్ళిపోయారు, మీరు వెంటనే వెళితే ఈ గవిని దాటక మునిపే మీరు వారిని పట్టుకోవచ్చు అనేటువంటి మాటలు చెప్పి వారిని తప్పు ద్రోవ పట్టించి ఆమె వారు వచ్చిన మనుషులందరినీ కూడా ఏం చేశారు, వెనకకు పంపివేశారు. కానీ ఈమె చేసిన కార్యం ఏమిటంటే ఆ వేగులు వారిని తన ఇంటి మిద్దె మీద జనప కట్లలో కట్టబడినటువంటి కట్టలో దాచి వారికి క్షేమాన్ని అనుగ్రహించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకు ఇటువంటి కార్యాన్ని చేశాది అని మనం ఆలోచన చేస్తే, గత దినాలలో ఇజ్రాయేలుల ప్రజల పక్షముగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చేసినటువంటి గొప్ప బలమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటిని కూడా ఆమె విన్నటువంటి వ్యక్తి. విన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆమె ఏమని చెప్తుందంటే, అటువంటివన్నీ కూడా మేము వినినప్పుడు మా గుండెలన్నీ కూడా కరిగిపోయాయి. అంటే అంత గొప్ప బలమైనటువంటి దేవుడు మీ దేవుడు కనుక ఈ పట్టణమును మీరు ముట్టడి వేయబోతున్నారు, ఈ పట్టణాన్ని మీరు నాశనము చేయబోతున్నారు. ఈ పట్టణం అంతా కూడా తండ్రి అయినటువంటి దేవుని చేత నశింపబడి శపింపబడటానికి ఇది సిద్ధపడినటువంటి పట్టణము. కాబట్టి ఈ శపించబడిన పట్టణాన్ని దేవుడు నాశనము చేయటానికి మిమ్మల్ని పంపి ఉన్నాడు, వేగులు చూడటానికి మిమ్మల్ని పంపి ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని నేను దాచిపెట్టినటువంటి కారణాన్ని బట్టి మీరు నన్ను ఏం చేయాలి అని అంటే, నన్ను మీరు కాపాడాలి. నన్ను, నా తల్లిదండ్రులను, నాకున్నటువంటి తోబుట్టులను, మాకు కలిగిన వారిని అందరినీ కూడా మీరు ఏం చేయాలి అంటే మీరు కాపాడాలి, మాకు క్షేమాన్ని ఇవ్వాలి, మాకు రక్షించాలి అనేటువంటి మాటను మీరు దేవుని మీద ఆనబెట్టి మాకు ప్రమాణము చేసి వెళ్ళుడి అనేటువంటి మాటలన్నీ కూడా మనం గమనిస్తుంటున్నాం. ఈ స్త్రీ దేవునికి భయపడ్డది, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యములకు భయపడిపోయా. ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడని, ఆ తరువాత తెగుళ్ళు పంపించినటువంటి దేవుడని, ఇవన్నీ కూడా ఆమె విని ఉన్నది. కాబట్టి ఆ విన్నటువంటి ఆమె ఇజ్రాయేలుల పక్షముగా వేగులు చూడటానికి వచ్చినటువంటి వారిని ఆ యొక్క మిద్ది మీద దాచిపెట్టినట్లుగా మనం వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె చెప్తున్న మాట, నేను మీకు ఉపకారము చేశాను కాబట్టి మీరు కూడా నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైనటువంటి ఆనవాలు ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి అని చెబుతూ వేడుకుంటోంది. హల్లెలూయా. చూడండి, ఆమె యొక్క జీవితం ఎటువంటిది అంటే, రాహాబు ఒక వేశ్య. ఆమె రక్షించబడటమే కాదు, కానీ ఆమెతో పాటు ఎవరెవరిని కోరుకుంటుందంటే తండ్రి ఇంటి వారిని, తనకున్నటువంటి అన్నదమ్ములను, తనకున్నటువంటి తోబుట్టులను, వారికి ఉన్నటువంటి సమస్తమును కూడా ఎవరైతే కలిగి ఉన్నారో వారు అందరినీ కూడా ఆమె ఏం చేస్తుందంటే మేము చావుకుంటున్నట్లుగా. ఈ మాటలు మనము గమనించాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఒక వ్యక్తి లేకపోతే ఒక కుటుంబము ఒక దేవుని పని నిమిత్తము లేకపోతే దేవుని యొక్క పరిచారకుడు, దేవుని యొక్క సేవకుని తన ఇంట చేర్చుకుంటే ఆ కుటుంబమును అంతటికీ కూడా ఏమిస్తాడు దేవుడు అంటే క్షేమాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకు అంటే దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు, బలమైనటువంటి దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అటువంటి దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి వారిని ఎవరైతే తమ ఇంట చేర్చుకోగలుగుతారో ఆ ఇంట చేర్చుకున్నటువంటి ఆ కుటుంబానికి దేవుడు తన యొక్క దాసులను బట్టి ఆ కుటుంబానికి సమృద్ధిగా ఏమిస్తాడంటే క్షేమకరమైన జీవితాన్ని ఇస్తాడు. వారు చావకుండానట్లుగా అనేటువంటి మాట మనం గమనిస్తుంటున్నాం. మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క పరిచారకు, దేవుని యొక్క ప్రతినిధులను మనము ప్రేమిస్తామో, దేవుని యొక్క ప్రతినిధులను మనము చక్కగా ఆహ్వానించి వారిని మన ఇంట చేర్చుకోగలుగుతామో, అటువంటి కుటుంబాన్ని దేవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు మాత్రమో కానే కాదు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి ఆ క్షేమం, ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఎంతమందికి కావాలని కోరుకుంటున్నారంటే మనందరము చేతులెత్తాం. కానీ దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి సేవకుల విషయంలో, మనము ప్రేమించే విషయంలో, మన ఇంట చేర్చుకునేటువంటి విషయంలో మనము ఏ స్థాయిలో ఉన్నామో కూడా మనం గమనించాలి. అందుకే రాహాబు చేసిన పని ఏమిటంటే తన మిద్దె మీదకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క జీవితంలో ఏం చేసేదంటే క్షేమాన్ని ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆమె చేసినటువంటి కార్యమును బట్టి ప్రమాణము చేయించుకున్నది. అందుకు వేగుల వారు ఏం చేశారంటే, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లుగా మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదము అనిరి. హల్లెలూయా. వారు వెళ్ళినప్పుడు ఎరుకో పట్టణము ప్రాకారములన్నీ కూడా మూతవేయబడి ఉన్నవి. ఏ మనుషుడు కూడా లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. అయితే వాక్య భాగములు మనం గమనిస్తున్నప్పుడు ఆ ఎరుకో గోడలు కూల్చివేయటానికి దేవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ విధంగా వారు బూరలు ఊదుతూ ఆ ప్రాకారముల చుట్టూ తిరిగిన తర్వాత ఆ ఎరుకో గోడలు పడిపోయినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఆ విధముగా ఉన్నటువంటి ఈ ఎరుకో పట్టణమును మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. కాబట్టి దేవుడు తాను చేసినటువంటి వాగ్దానమును బట్టి ప్రతి స్థలములో కూడా ఇజ్రాయేలు ప్రజలను వెన్నెట్టుకొని వస్తూ ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు. మరి ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి అద్భుతకరుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనల్ని చూచి అనేక మంది ఆశ్చర్యపడినంతగా, అనేక మంది చూచి భయపడినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. అందుకే ఇక్కడ కూడా ఆ రాహాబు చెబుతున్నది, మీ దేవుడైనటువంటి యెహోవా చేసినటువంటి కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలన్నీ కూడా ఏమైపోయాయి అంటే కరిగిపోయాను. ఆయన మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును కూడా దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము కూడా ఉండదు అని ఆమె సొంతంగా చెబుతున్నటువంటి మాటలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలలో దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన పక్షమున గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అంటే ఆయనను నమ్మినటువంటి బిడ్డలను, ఆయనకు విధేయత చూపెట్టేటువంటి బిడ్డలను, ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిని ఎన్నటికీ కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు మాత్రము కానే కాదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి ఆ నమ్మదగిన వాగ్దానం దేవుడు ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కూడా ఆయన జరిగించేటువంటి వాడే. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానము చేశాడు, మీరు పాలు తేనెలు ప్రవహించినటువంటి కనాను దేశంలోకి మీరు వెళ్ళబోచున్నారు, అది మీరు స్వతంత్రించుకోవాలని దేవుడు చెప్పాడు. అయితే దేవుని యొక్క వాగ్దానము మేరకు చేరుకున్న వారు ఇద్దరైనా ఆ యొక్క అరణ్య మార్గములో ప్రయాణములు అంతా కూడా ఎన్నో ప్రాంతాల నుంచి ఆ ఐగుప్తు దేశము నుండి కూడా దరిదాపు దగ్గరకు వచ్చినంతవరకు ఎరుకో పట్టణం వరకు కూడా వచ్చేసారు. అప్పటి వరకు కూడా దేవుడు వారిలో ఉన్న అవిధేయతను బట్టి వారిని క్షమిస్తూ కూడా వారిని ఎంతగానో అద్భుత రీతిగా వారిని నడిపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజున మన జీవితాల్లో కూడా అటువంటి అవిధేయత అనేటువంటిది కనుక మనలో ఉంటే ఆ అవిధేయతను బట్టి కూడా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడులే, ఇంకా మనల్ని దేవుడు ఏమీ చేయడం లేదు అనుకోకూడదు. అయితే చివరికి ఆ అవిధేయతను బట్టే ఒక రోజున ఏమొచ్చేది అంటే ఆ ప్రజలందరూ కూడా అరణ్యములోనే రాలిపోయినట్లుగా వాక్యం సెలవిస్తోంది. కనుక మన ముందున్నటువంటి గమ్యం ఏమిటో అది మనం గుర్తెరగాలి. మన ముందున్నటువంటిది ఏమిటి? పరలోక రాజ్యం. ఈ లోకంలో మనం కేవలం యాత్రికులం మాత్రమే. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. లోకములో నుండి మన ప్రయాణం పరలోకం వైపు మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ పరలోకపు ప్రయాణములో ఎదురయ్యేటువంటి శోధనలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ కూడా వాటిని అన్నిటిని కూడా మనం ఎదిరిస్తూ జయిస్తూ ముందుకు వెళ్ళాలే కానీ ఆ శోధనలో పడిపోకూడదు, ఆ బలహీనతల్లో చిక్కులు పడిపోకూడదు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములో బలహీనతలో మనం పడిపోకూడదు. ఆ విధముగా మనం పడిపోచూ ఉన్నామనంటే దేవుని దృష్టిలో మనం అవిధేయత కలిగి జీవిస్తూ ఉన్నాం, దేవునికి మనము లోబడినటువంటి స్థితిలో ఉన్నాం. ఎందుకునంటే దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలకు ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, సకలమును కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆ ఇజ్రాయేలు ప్రజలలో ఏమి కనిపిస్తుందంటే అవిధేయతే కనిపిస్తూ వచ్చారు. అందుకే దేవుడు చూచాడు ఒక్కసారిగా ఎవరైతే అవిధేయత చూపెట్టారో అందరినీ కూడా ఏం చేశాడు? రాలి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకున్నటువంటి స్థితిగతులు ఇవి శాశ్వత కాలం ఉండేటువంటివి కాదు. ఇవి మనము మరణించిన తర్వాత మనతో పాటు వచ్చేటివి అంతకంటే కూడా కాదు. మనతో పాటు వచ్చేది ఏమిటి అంటే నీవు కలిగి ఉన్నటువంటి నీ భక్తి, నీ పరిశుద్ధత, నీవు చేసిన పాపాలు ఏమైతే ఉన్నాయో ఇవి వస్తాయి. కానీ నీవు కలిగి ఉన్నటువంటి ఆస్తి, అంతస్తులు, డబ్బు, బంగారం ఏది కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాటిని సంపాదించుకోవడం కోసమే మనుష్యుడు ఈ రోజున ప్రయాసపడుతున్నాడు తప్ప భక్తిని సంపాదించుకోవడం కోసం, దేవుని యందు పరిశుద్ధతను సంపాదించుకోవడం కోసం, మన కుటుంబాన్ని దేవునిలో నడిపించుకోవాలని, రక్షించుకోవాలని ఆలోచన అనేటువంటిది చాలామందిలో కనిపించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా.
ఈ పక్క మా బాయ్స్ ఎవరు చేతులు ఎత్తలే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నామో మనం గమనించాలి. రాహాబు ఎవరిని చేర్చుకున్నది? వేగులు వారిని చేర్చుకుంది. నీ ఇంటిలో సేవకునికి కనుక స్థానం ఇస్తే, నువ్వు ఎవరికి స్థానం ఇస్తున్నావు? దేవునికి స్థానం ఇస్తుంటావు. అంటే సేవకుడు నీ ఇంటికి వస్తే నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నీకు బుద్ధి చెబుతాడు. ఇవన్నీ కూడా మన కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. కనీసం సేవకుడు అంటే మన ఇంటికి రావాలంటే కూడా ఆలోచించేటువంటి స్థితి మనలో పోవాలి. సేవకుడు మన ఇంటికి రావాలి, మనకు ప్రార్థన చేయాలి, నా ఇంటి కోసం ఆయన ఉపవాసం ఉంటాడు, కన్నీరు కారుస్తాడు, ప్రార్థిస్తాడు. ఇవన్నీ కూడా ఎవరైతే గమనించగలుగుతారో, ఎవరైతే ఆలోచన చేసి గ్రహిస్తారో అటువంటి వారు ఎప్పటికీ కూడా సేవకులను మర్చిపోరు, ఎప్పటికీ మర్చిపోరు. తమ ఇంట చేర్చుకుంటారు. సేవకులు తమ ఇంటే చేర్చుకుంటారు. ఎప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా కావాలంటే పిలిపించుకుంటారు, వాక్యం చెప్పించుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాలు, గుణాలు. ఎందుకంటే ఒక ఆదివారం మాత్రం మన మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందంటారా? సరిపోదు. 6 రోజుల పాటు లోకంలో కలిసి ఏకమైపోయి ఏం చేస్తారో, ఎక్కడికి పోతారో, ఎలా జీవిస్తారో, ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈ 6 రోజులు నీవు ఎలా బ్రతికావో నీ దేవుడు చూస్తున్నాడు. ఆదివారపు దినాన మనం పరిశుద్ధంగా వచ్చి ఇక్కడ కూర్చున్నంత మాత్రాన పరలోక రాజ్యం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానమో చెయ్యడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ప్రతి క్షణము కూడా ఎవరికి భయపడుతూ బ్రతకాలా? దేవునికి భయపడుచూ బ్రతకాలి. ప్రతి క్షణం ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరు? నన్ను నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. హల్లెలూయా. దేవుడు ఎక్కడో ఉన్నాడులే అనుకోవద్దండి. ఎక్కడున్నాడైనా? ఉన్నాడా లేదా? ఉన్నాడన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. మనం మంచి చేసినా, చెడ్డ చేసినా, మంచిగా ఆలోచన చేసినా, చెడుగా ఆలోచన చేసినా అన్నీ కూడా ఎక్కడ రికార్డ్ అవుతాయి? ఆయన దగ్గర రికార్డ్ అయిపోతుంది. పెద్ద గ్రంథం ఉంది ఆయన దగ్గర. ఒక రోజున న్యాయపీఠం మీదట నేను నిలబడాల్సిందే, నువ్వు నిలబడాల్సిందే. మన చిట్టా విప్పాడు అనుకోండి, ఎలాగుంటుంది పరిస్థితి? చాలా అందముగా ఉంటుంది. హల్లెలూయా. రాత్రి చెప్పా కదమ్మా, ప్లస్ రాత్రి చెప్తే కదా ఈ మాటలు, ఈ వాక్యం చెప్పాను. చాలా అందముగా ఉంటుంది. హల్లెలూయా. ఎట్లా ఉంటుంది? మీరేం అందంగా ఉంటుందని చెప్పట్లేదు. ఎట్లా ఉంటుంది? భయంకరంగా ఉంటుందా? అంటే మనం భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నామని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సౌండ్ బాగా వినిపిస్తూ ఉందా? మిమ్మల్ని అడుగుతుండే చెప్పండిరా. నాకు సరిగా వినపడలే, అందుకని మా వాడిని ఇట్లా సైగ చేస్తూ ఉండా. అన్నా మీకు బాగా వస్తుందనా? ఓకే, మీకు వస్తే చాలు. హల్లెలూయా. మనం భయంకరమైన పాపాలు చేస్తే, భయంకరమైన క్రియలు చేస్తే ఆ రోజు మనకేం పుడుతుంది? భయం పుడుతుంది. మనం మంచి పనులు చేసుకొని యథార్థంగా బ్రతికితే మనం ఎట్లా ఉంటాము? బిందాస్. హల్లెలూయా. ధైర్యంగా నిలబడతాం. ప్రభువా నీ న్యాయ తీర్పు స్టార్ట్ చేయను, మనమే ఎదురు చూస్తాం. అంటే మనలో ఏ దోషములు లేకుండా నిర్దోషముగా ఆయన ఎదుట నిలబడటానికి ఎలా ఉంటుంది? మనకు శక్తి ఉంటుంది మనకి. హల్లెలూయా. ఆ శక్తిని బట్టే నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతావు. దోషములు ఏమీ లేవు. దోషాలతోనే చచ్చిపోయి, దోషములు పాపములతోనే మరణించి, ఆయన రాకడలో మనం ఎత్తబడకుండా విడవబడిపోయి చివరికి దినాన తీర్పు ఎదుట నిలబడినప్పుడు అయ్యో ప్రభువా గజ్జ 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 అని మనకు దాంకున్నా కానీ అందరూ అయిపోయిన తర్వాత అయినా కూడా నువ్వు ముందుకు రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడాలా, నిలబడకూడదా? తప్పించుకునేదానికి ఎవరికైనా అవకాశం ఉంది? ఆ ప్రణయ బాగుండి అవుతున్నాడు. తప్పించుకునేదానికి అవకాశమే లేదు. ఒక్కొక్కరిని 2 వచ్చి పట్టుకొని పోతారు. ఎవరు మంచి చేసిన వాళ్ళు ఎవరు పిలుచుకొని పోతారు? ఎఫ్సీ ఏంది? ఎఫ్సీ గట్టినా ఏమో నాకు అర్థం కల. ఎవరు పిలుచుకొని పోతారా? దేవదూతలు పిలుచుకొని పోతారు, అంతేనా? హల్లెలూయా. పాపం చేసిన వాళ్ళని వాని దూతలు కూడా వస్తారు, కమాన్ అని లాక్కొని పోతారు. అయ్యో నేను రాను రాను రాను. ఈ వీడియో చూసినారా ఎప్పుడైనా? మీరు చూసే ఉంటారు. యూట్యూబ్ చూడడం మనిషి లేడు. యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా ఈ క్లిప్పింగ్ చూసి ఉంటారు. సాతానుడు ఒకవైపు ఉంటే, దేవుడు ఒకవైపు ఉండి, దేవుడు తన కుడి వైపున అందరినీ కూడా పంపిస్తూ ఉంటే సాతానుడు వచ్చి వాడి దూతలు ఏం చేస్తారు? బరబర లాక్కొని పోతూ ఉంటారు. మర్యాదే లేదు. హల్లెలూయా. దేవుని వైపు వెళ్ళే వాళ్ళకి ఎంత మర్యాద ఉంటుంది? దేవదూతలు తీసుకొని అలాగ వారిని తీసుకొని పరలోక రాజ్యంలో తీసుకొని పోతూ ఉంటే, పరలోకపు ద్వారాలు తెరవబడతా ఉంటే, మహిమ కలిగినటువంటి దేశములు అడుగు పెడతా ఉంటే ఆ ఆనందము, ఆ సంతోషమే
వేరు. హల్లెలూయా. నరకంలో పోయే వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చాలా బలవంతంగా లాక్కొని ఎత్తిపోయి వేస్తూ ఉంటారు అంతే. వాడు ఎంత రిక్వెస్ట్ చేసినా అక్కడ దయ, కనికరము, ప్రేమ ఏ ఒక్కటి కూడా అక్కడ కనపడదు. దేవుని దగ్గరే లేదు అప్పుడు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుని దగ్గరే ఉండదు అప్పుడు ప్రేమ. ఎందుకు? ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ప్రేమిస్తున్నాడా లేదా? మీరు చెప్పాలా, అందరూ చెప్పాలా. ప్రేమిస్తున్నాడా లేదా దేవుడు మనల్ని? ఆ రోజు ప్రేమిస్తాడా? ఈ రోజున ఆయన న్యాయవాదిగా మనతో వాదిస్తూ ఉన్నాడు. ఆ రోజున ఏమైపోతాడు? న్యాయాధిపతిగా కూర్చుంటాడు. హల్లెలూయా. అక్కడ కూడా న్యాయవాదిగా ఉంటాలే. అబ్బా ఏ స్వామి ఈడే ఉండాలి స్వామి అని నీ పాదాలకు దండమని దూరం నుంచి ఇట్లు మొక్కున్నా. ఎవడురా నువ్వు ఆ నుంచి ఇటు సైకిల్ చేస్తున్నావు అంటాడు. హల్లెలూయా. ఛాన్స్ లేదు. ఆయన ఆ రోజున న్యాయాధిపతి. ఎవడు తప్పు చేస్తే, ఎవడు ఒప్పు చేస్తే వాని క్రియల చొప్పున వానికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలము ఎటువంటి ప్రతిఫలం కావాలనుకుంటున్నావో ఈ రోజున నీవు బ్రతికేటువంటి విధానాన్ని బట్టే అక్కడ నీకు దక్కుతుంది. నీవు మంచిగా జీవిస్తే ఆ ప్రతిఫలం ఎలా ఉంటుంది? మంచిగా అనుభవిస్తావు. చెడుగా నీవు ప్రవర్తిస్తే చెడ్డదైనటువంటి ప్రతిఫలమే నీకు పొందుకుంటావు తప్ప వేరొకటి లేదు. హల్లెలూయా. ఉత్సాహంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాహాబు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆమె ఏమి సంపాదించుకోగలిగేదంటే తన తండ్రి ఇంటి వారికి 6వ అధ్యాయం చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో 17వ వచనం చదువుమా. దీనిలోనున్నది యావత్తును శపింపబడెను. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ హల్లెలూయా వారు మాత్రమే బ్రతుకుతారు. ఎందుకు? ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయేది? శపించబడ్డది. శపించబడినటువంటి పట్టణంలో ఉన్న ప్రతి వారిని కూడా అక్కడ ఏం చేస్తారంటే సమూలముగా నాశనము చేయడానికి దేవుడు పంపిస్తున్నాడు. ఆ పట్టణం అంతటిని కూడా దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలీల చేతులకు అప్పగించబోతున్నాడు. అప్పగించబోతున్నటువంటి ఆ సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాట, ఆయన ఎవరైతే రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టాదో ఆమెయు ఆమె ఇంటున్న వారందరూ మాత్రమే ఏమవుతారు? బ్రతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆమెకు మాత్రమే అటువంటి అవకాశం వచ్చిందంటే తన ఇంట ఎవరిని చేర్చుకోగలిగాది? వేగులు వారిని చేర్చుకున్నది. దేవుని యొక్క కార్యమును నిమిత్తమే ఆమె దేవుని ప్రజల పక్షముగా కార్యము చేశారు. ఈ రోజున దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి సేవకులను మన ఇంట చేర్చుకొని దేవుని యొక్క కార్యముల విషయంలో మనము దేవుని ప్రజల పక్షముగా నిలబడితే మన ఇంటిలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఒక రోజున ఆ తీర్పులో నుండి తప్పించడానికి మనకు పక్షమున నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అలాగే తప్పిదాలు చేసుకుంటా దేవుని సేవకులను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇంకా ఏదేదో మనం చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, తీర్పులో తప్పించడానికి అవకాశమో లేదు. ఎందుకంటే దేవుడు ఈ రోజున మన పక్షంగా న్యాయవాదిగా ఉన్నాడు. అయ్యో పలానా కుటుంబము నా సేవకులను తన ఇంట చేర్చుకున్నది, నా పరిచర్య నిమిత్తమే వీరు నా పక్షమున నిలబడినటువంటి వారు, నా సేవలో పాలిభాగస్తులైన వారు, నా యొక్క మందిరం విషయంలో పాలిభాగస్తులైన వారు, నేను కోరుకున్నటువంటి పరిశుద్ధతలో ఉన్నవారు, నీతిలో జీవించిన వారు, యథార్థతలో బతికిన వారు, వారు కలిగినటువంటి సమర్పణ అభిషేకములు అన్నిటిలో కూడా వీరు ఏమాత్రము కూడా కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నా వైపు చూస్తూ నూతన బలము శక్తి పొందినటువంటి ఈ బిడలు. కాబట్టి ఈ బిడలకు నేను ఏమి ఇవ్వబోతున్నానంటే గొప్ప బహుమానము. అది ఏది? నిత్య జీవం అన్నటువంటి పరలోక రాజ్యాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా అని దేవుడు మన కొరకు పరలోకపు ద్వారాలని తెరిచి ఆయన దూతల ద్వారా మన పైకి తీసుకొని పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు కావలసినటువంటిది. దానిని గనక మనం దృష్టిలో పెట్టుకోకపోతే మనకిష్టం వచ్చినటువంటి జీవితాన్ని మనం జీవించడం ప్రారంభిస్తాం. మనకు నచ్చినటువంటి విధంగా చేస్తాం. ఎక్కడికైనా వెళ్తాం, మేమైనా చేస్తాం, ఏదైనా మాట్లాడతాం, ఏదేదో చేసుకుంటూ ఉంటాం. దీనిని బట్టి పర్యవసానము చాలా చాలా ప్రమాదకరముగా మార్చబడిపోతుంది ఒక రోజున. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో దానిని బట్టి మనకు ప్రతిఫలం అనేటువంటిది
దొరుకుతుంది. ఆ ప్రతిఫలం అనేటువంటిది ఎలా ఉండాలంటే మనకు ఆనందాన్ని కలిగించే విధంగా, మనకు సంతోషాన్ని కలిగించే విధంగా మనకు ఉండాలి. ఆ విధమైన ప్రతిఫలం నీ పొందుకోవాలంటే నీ ఇంట ఏముండాలంటే దైవ సంబంధమైనటువంటి కార్యాలు జరగాలి. దైవ సేవకుడు నీ ఇంటిలో ఎప్పుడు కూడా వస్తూ వెలుచు ప్రార్థనలు సహవాసమైనటువంటిది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నీవు చేస్తే ఆ రాహాబును కూర్చున్నటువంటి మాటలు మనం వింటున్నప్పుడు ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకుని వచ్చింది. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలుల పాలెం వెలుపట వారిని నివసింపచేసింది. హల్లెలూయా. ఇక ఆ పట్టణము ముట్టడి వేసేటప్పుడు, ఆ ముట్టడి వేయబడక మునిపే ఈ రాహాబు ఇంటి వారినందరినీ కూడా తీసుకుని బయటకు తీసుకుని వచ్చేసారు. అందుకే రాహాబు అనేటువంటి వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ కూడా బ్రతుకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచూ ఉన్నది అని వాక్యం బోధిస్తున్నారు. హల్లెలూయా. ఎవరైనా రాహాబు నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచూ ఉన్నది. ఇది సత్యం, వాక్యం బోధిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఏ స్థితిలో ఉండినా, ఎటువంటి వారమైనా కానీ దేవుని ఎంత నమ్మకంగా మనం జీవించాలి. దేవుని పని కొరకు నమ్మకంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవించగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదు. నీకు, నీ ఇంటి వారికి, నీ కుటుంబానికి క్షేమము కలగాలి అని అంటే ఖచ్చితంగా నీ ఇంటిలో ఎవరున్నారా దేవుని యొక్క సేవకులను చేర్చుకో. దేవునితో సహవాసం అనేటువంటిది నువ్వు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వేం చేసుకోవాలా? కాపాడుకోవాలి. ఈ రోజున కుటుంబాల్లో మనం గమనిస్తే ఇంటికి ఒకరు వస్తూ ఉంటారు. ఎక్కడికి? చర్చికి మాత్రం ఇంటికి ఒకరే. పెళ్ళికైతే పెళ్ళికి వెళ్ళగలుగుతామా? మీరు ఎవరు పెళ్ళికి పెట్టిందా? ఫ్యామిలీ మొత్తం కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే చర్చి కూడా ఎగరగొట్టేసి రెడీ చేసి ఒకేసారి మన లాస్ట్లో తలక చూపించిపోయేదానికి వస్తుంది. మా ఇంత వచ్చేసింది ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. బాగా రెండు చేతులు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళికి అయితే మొత్తం పోతాం. పెళ్ళిళ్ళకి ఎంత దూరమైనా, వానొచ్చినా, వంకొచ్చినా, కొట్టుకొని పోయినా, పడవేసుకొని సరే ఆడ వేసి మనం కట్టుకున్న బట్టలు చూపించద్దా, మనం ధరించిన నగలు చూపించద్దా, మన యొక్క స్టేటస్ చూపించలేదా? చూపించాలి. ఆడ ఎవరూరో వస్తారు. మనకు తెలియని కూడా చాలామంది ఉంటారు. మీరు కూడా వచ్చారంటే మేము పెళ్లి కూతురు తరపున, మీరు పెళ్లి కూతురు తరపున ఇట్లాగే ప్రతి మళ్ళీ మాట్లాడుకొని మేవన్నీ చూపించుకొని ఓహో ఆహా అనుకొని వాళ్ళు పెట్టి తినేసి చూసుకొని వచ్చేస్తారు. హల్లెలూయా. అదే మందిరానికి రమ్మంటే రా. కుటుంబాలుగా రావాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఏమ్మా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. అట్లనే వాట్సాప్ కాల్లో కూడా అందరూ కలుసుకోవాలని ప్రార్థన చేస్తాను. ఎంతమంది కలుసుకుంటాను? నేను కొడతానే ఉంటా. ఈ కాలు టకటకటకటకట ఒక సెకండ్ కూడా గ్యాప్ లేదు, కొడతానే ఉంటా. నువ్వు కొట్టుకో నేను ఇంతే కదా కొట్టు, నాకు సిగ్గు లేదు. హల్లెలూయా. అట్లా కొట్టినప్పుడు ఒక వికెట్ అట్లా పైకి వెళ్ళబడుతుంది. అట్లా ఇంకోసారి కొట్టినప్పుడు ఇంకో వికెట్ పైకి వెళ్ళబడుతుంది. ఒకసారి ఫుల్గా వచ్చేస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది, నిజంగా వచ్చినారు అవి. అందుకే ఇప్పుడు 2 రోజులు చేంజ్ చేస్తానంటే మధ్యలో స్తోత్రాలు చెప్పేటప్పుడు అందరూ అన్మ్యూట్ చేసి స్తోత్రాలు చెప్పడం ఎందుకు చెప్తాను తెలుసా? ఎవరో నిద్రపోతున్నారు, ఎవరు మేలుకుంటారు నాకు అర్థమైపోతారు. ఎందుకంటే ఆన్లైన్లో పెట్టేసి నిద్రపోతే మనకు తెలుస్తుంది, ఏం తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకన్నా క్లెవర్. ఎందుకంటే నేను ఒకటినే అన్నిట్లో ఉంటా, చేసేవాళ్ళు అన్నిట్లో ఉంటారు. మిగతా వాళ్ళు నిద్రపోతున్నారు, ఏం నరసక వాళ్ళు నిద్రపోతున్నారు, స్తోత్రాలు చెప్తున్నారు, పడుకొని ఉన్నారు, బెడ్షీట్ కప్పుకుంటున్నారు, తెలియదు. కాబట్టి అందరూ కూడా అన్మ్యూట్ చేసి స్తోత్రాలు చెప్పండి. అందుకే చెప్పేది. కొంతమంది పాపం ఈ మధ్య ఏం చేస్తారంటే అయిపోతుంది ప్రార్థన, అంతే అయిపోతుంది. వాళ్ళు లైన్లోనే ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడో నిద్ర కూర్చుంటారు, లైన్లోనే ఉంటారు. లైనే కట్ కాదు కనుక నువ్వు చూస్తాను కదా, లైనే కట్ కాదు. ఏమరా మన రాజాకి ఫోన్ చేసి మళ్ళీ ఇంకా 2-3 లైన్లో ఉండి వాళ్ళు నిద్రపోతారు. దగ్గర ఏం టెన్షన్ పడదు, వాళ్ళందరూ వాళ్ళు లేచి ఆఫ్ చేసుకుంటారు లేండి. ఓహో అవునా అని. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఫిల్టర్ అయిపోతారు. ఎవరు నిద్రపోతారని వాళ్ళు తెలిసిపోతారు. కాబట్టి మధ్యలో స్తోత్రాలు చెప్పండి అని చెప్పేది. హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా, బాగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఉద్యోగం అనేటువంటిది ప్రతి ఇంటిలోనూ ఉండాలా, సంఘంలో కూడా ఉండాలి. అప్పుడే కదా మనము దేవుని చక్కగా మనం ఆరాధిస్తాం, ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. కనుక ప్రతి విషయంలో కూడా సహవాసం అనేటువంటిది ఇలా ఉదయకాల ప్రార్థనలో కానీ, కుటుంబ ప్రార్థనల్లో, సంఘ ప్రార్థనల్లో అన్నింటిలో కూడా మనం ఏకీభవిస్తూ కలుసుకొని సహవాసంగా దేవుని మహిమపరుస్తూ ఉంటే దానికి మించినటువంటి ధన్యకరమైన జీవితం మరొకటి లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పండి హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండము 12-13 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 12-13 వచనాలు. 12వ అధ్యాయమా? 12వ అధ్యాయము 12-13. ఆ రాత్రి నేను ఐగుప్తు నందు సంచరించి ఐగుప్తు దేశమంది మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయగా దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచు ఉండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని అక్కడి నుండి విడిపించడానికి ఆ యొక్క ఐగుప్తు మీదకి దేవుడు ఎన్ని తెగులు పంపించాడు? 10 తెగుళ్ళు పంపించాడు. ఈ చివరి తెగులు అనేటువంటిది దేవుడు చెప్పాడు, అందరినీ కూడా సంహరించేస్తాడు. తొలిచూలు పుట్టిన వారందరినీ కూడా సంహరించేస్తా అని చెప్పాడు. అప్పుడైనా ఫరో యొక్క కఠినమైన మనస్సు మారి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మిమ్మలను అక్కడి నుండి బయటకు పంపివేస్తాడు. మరి ఆ యొక్క కార్యక్రమానికి ముందుగా దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే, మీరు పస్కాను ఆచరించాలని చెప్పాడు. పస్కా అనేటువంటి ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో ప్రారంభ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే ఆ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఎందుకునంటే వారు ఆ రాత్రి ఏం చేయాలంటే తినడానికి గొర్రెలో కానీ మేకలో కానీ మగవాటిని అన్నింటినీ కూడా వాటిని బలి చేసి ఆ యొక్క రక్తమునంతటిని కూడా ప్రత్యేకపరిచి అందులో ఉన్నటువంటి ఆ మాంసమునంతటిని కూడా కాల్చి వాటిని తినాలి. అది ఒకవేళ మిగిలితే దాన్ని ప్రొద్దున మీరు ఏం చేయాలంటే కాల్చివేయాలని చెప్పారు. లేకపోతే మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడినంతగా ఆ యొక్క మాంసమును మీరు ఏం చేయాలంటే కాల్చి తినాలి, భుజించాలని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పాడు? రక్తమును గురించి ఏం చెప్తున్నాడంటే, మీరు బలిచ్చినటువంటి ఆ మేక పిల్ల యొక్క రక్తము కానీ గొర్రె పిల్ల యొక్క రక్తము కానీ మీ ఇంట్లోకి ఉన్నటువంటి నిలువు కమ్మిల మీదను పైన ఉన్నటువంటి అడ్డ కమ్మి మీదను కూడా మీరు ఏం చేయాలి? చిలకరించాలి, వాటిని పూయాలి. వాటిని పూస్తే ఆ యొక్క రాత్రి ఏం చేస్తానంటున్నాడంటే, దేవుడు ఏం చేశాడు అక్కడ? ఆ యొక్క తొలిచూలు పుట్టేటువంటి జంతువులతో సహా మనుషులతో కూడా ఏం చేస్తాడంటే హతము చేయడానికి ఆయన దేవతలందరినీ కూడా హతము చేస్తానని దేవుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి అంటే ఆ యొక్క ఇండ్ల మీద ఆ రక్తమును ప్రోక్షింపచేసి ఆ యొక్క గుర్తుగా మీరు చేస్తే ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయగా దాటిపోయేదను. హల్లెలూయా. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా. చూడండి, రక్తమును అక్కడ నిలువు కమ్మీల మీదను ఆ పైన ఉన్నటువంటి అడ్డ కమ్మి మీదను కూడా మీరు గుర్తుగా ఏం చేయాలంటే చల్లి పెట్టాలి. ఈ రక్తము దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే, నజరేడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తమే చిందించినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్తము. హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తమును చిందించి ఆ యొక్క ద్వారబంధముల మీద చల్లినటువంటి ఆ రక్తమునకు సాదృశ్యంగా ఈ రోజున మన ఇంటిలో గుర్తుగా ఏముండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తమును ద్వారా మీరు రక్షించబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఆయన ఇచ్చినటువంటి రక్షణలో ఏ కుటుంబం అయితే ఉండగలుగుతుందో, ఏ కుటుంబం అయితే ఆయన ఎదుట నమ్మకముగా జీవిస్తూ ఉండగలుగుతారో ఆ కుటుంబాన్ని దేవుడు ఒక రోజున మరణములో నుండి జీవములోనికి దాటించగలుగుతాడు. హల్లెలూయా. ఏ ఇంటి మీద అయితే రక్తపు మరకలు అనేటువంటిది లేవో, ఏ ఇంటి ద్వారబంధముల మీద యేసుక్రీస్తు ప్రభుల రక్తము ద్వారా రక్షింపబడకుండా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఏం చేస్తారు?
సంహరించేస్తారు. హల్లెలూయా. అంటే వీరందరూ కూడా పరలోకానికి వెళ్ళటానికి బదులుగా నిత్య నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి రారు, దేవుని యొక్క మందిరములో వాక్యాన్ని వినరు, గ్రహించరు, వాక్యానుసారంగా బ్రతకటం లేదు, వాక్యమునకు భయపడటం లేదు, లోబడటం లేదు, సహవాసము లేదు, విశ్వాసము లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే ఎవరు? క్రైస్తవులే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ రక్తము ద్వారా ఒక గుర్తు, ఒక ఆనవాలు కలిగినటువంటి విశ్వాసి ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తాడు. అలాగ ఉంటే నీవు నిజముగా తప్పించబడిన వ్యక్తివే. హల్లెలూయా. నీవు నిజముగా తప్పించుకున్న వ్యక్తివే, మరణమును తప్పించుకున్న వ్యక్తివే. మరణము అందరికీ సంభవిస్తుంది. మొదటి మరణం, రెండవ మరణమే నిత్య నరకము. ఆ నిత్య నరకంలో నువ్వు తప్పించబడాలంటే నీ ఇంటికి ఏముండాలమ్మా? ఏముండాలా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తపు గుర్తులు నీకు ఆనవాలుగా ఉండాలి. హల్లెలూయా. ఆ ఆనవాలుగా ఉంటేనే వాక్యము సెలవిస్తుంది, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను అని. దాటిపోవాలి, మన తీర్పులో నుంచి తప్పించబడాలి. అటువంటి ఉన్నతమైనటువంటి ఆ కృప మనం పొందుకోవాలి. దేవుడు ఇన్ని సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చాడు. ఇంతకాలము దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. సహవాసము చేస్తున్నటువంటి నీవు ఏమి నేర్చుకుంటున్నావు? ఎలా బ్రతకడానికి నీవు ఆలోచన చేస్తున్నావు? ఇవన్నీ కూడా నీవు ఆలోచన చేయి. నిజముగా దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా నీవు పిలువబడి ఒక రోజున ఆయన ఉన్నటువంటి మహోన్నతమైన మహిమగల దేశములో నీవు ప్రవేశించటానికి ఈరోజు నీవు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు. అయితే వాక్యానుసారమైన జీవితమైనటువంటిది లేకపోతే ఆ మహిమగల దేశములో నీకు ప్రవేశము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరి ప్రయాస, మనందరి ఆలోచన ఒకటే ఉండాలి, ఏక మనస్సై ఉండాలి. ప్రభా, నేను నా ఇంటి వారు అందరూ కూడా ఎక్కడుండాలా? పరలోకంలో ఉండాలి. రాహాబు ఎవరిని కోరుకున్నదిమా? తన తండ్రి ఇంటి వారిని అందరినీ కోరుకున్నది. అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తనకు కలిగిన వారిని అందరినీ కోరుకున్నది. మరి ఈ రోజున నీ పరిస్థితి ఎలాగుంది? ఆమె కోరుకున్నట్టుగానే ఆ యొక్క యెహోషువ ఆ యెరికో పట్టణమును ముట్టడి వేసినప్పుడు ఆ యొక్క ఒక్క రాహాబు ఇంటిని, తన కలిగిన వారిని అందరినీ కూడా తప్పించి ఆ యొక్క యెరికో పట్టణం ప్రాకారమును బయటకు తీసుకొని వచ్చేసారు. మరి ఈ రోజున నీ యొక్క కుటుంబ పరిస్థితి ఎలాగుంది? నీ ఇంటివారు ఎంతమంది నీవు తీసుకొని వస్తున్నావు? నీ భర్త ఎక్కడున్నాడు తెలియదు, నీ భార్య ఎక్కడుంది తెలియదు, నీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, నీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇలాగ ఒకరు వచ్చి ఒకరు ఆగిపోతూ బ్రతుకుచూ ఉంటే దానివల్ల ఏ మాత్రము కూడా మనకు ప్రయోజనము ఉండదు. మనం ఏదో ఆ యొక్క శుభకార్యాలకు, పెళ్ళిళ్ళకు, వాటికి వీటికి కుటుంబాలుగా వెళ్ళిపోతాము. కానీ దేవుని కార్యాలకు మాత్రము చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ చర్చే కదా, ఆ మందిరంకే కదా, ఈరోజు పోకపోతే పర్వాలేదు, రేపు వారం పోదాంలే అనుకుంటాం. తప్పు, చాలా తప్పు. ప్రతి దినం మనల్ని దేవుడు కాపాడుచూ ఉన్నాడు. ప్రతి క్షణము కూడా మనల్ని దేవుడు కాపాడుచూ ఉన్నాడు. మరి ఆయన చేత కాపాడబడుతున్నటువంటి నీవు దేవునికి ఎంత మాత్రం విలువిస్తున్నావు? ఎంత మాత్రం దేవునికి నీవు లోబడుచున్నావు? ఆలోచన చేసుకో. దేవుడు కోరుకుంటున్న ఆదివారం విశ్రాంతి దినమున ఆ ఒక్క రోజున నా మందిరంలో నీవు గడపలేదు అంటే ఆ యొక్క దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగానికి ఏమైనా ఫలితం ఉందా? అప్పుడు నీ ఇంటి మీద ఆయన చిందించినటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తము గుర్తుగా, ఆనవాలుగా ఏమైనా ఉందా నీ ఇంటిలో? ఆ రక్తము ద్వారా నేను రక్షించబడినటువంటి విశ్వాసిని, నా కుటుంబం అంతా కూడా రక్షించబడినటువంటి వారు, ఇదే ఆనవాలు, ఆయన రక్తమునకు గుర్తులు ఇవే. మా పరిశుద్ధమైన జీవితం ఒక గుర్తు, మా రక్షణ ఒక పరిశుద్ధమైనటువంటి విధంగా ఉంది, దానికి అదే ఆనవాలు. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా మేమందరూ కూడా నీతిగా, యథార్థంగా బ్రతుకుచు ఉన్నాము. మాలో బలహీనతలు ఏవి కూడా లేవు, మాలో ఏ పాపము లేదు అనటానికి ఒక ఆనవాలు దేవుడు మనకి ఇవ్వాలి. ఆ ఆనవాళ్ళు నీవు కలిగి జీవిస్తే, ఆనవాళ్ళతో పాటు నీవు ఉంటే, నిన్ను సంహారపు దూత వచ్చినప్పుడు, లేకపోతే ఆయన రాకడ వచ్చినప్పుడు ఆ గుర్తులు పెట్టినటువంటి, కలిగి ఉన్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి ధన్యతను కావాలని కోరుకునే మన మందిరానికి రావాలి తప్ప ఏదో ఆదివారం వెళ్ళకపోతే అన్నేమని అనుకుంటాడేమో, లేకపోతే బాగుండదు అనేటువంటి ఆలోచనతో మాత్రం రాకూడదు. అలాగ వచ్చిన ప్రయోజనం లేదు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి. నేర్చుకున్న దానిని నీవు అవలంబించాలి, ఆచరణలో పెట్టాలి, క్రియలు మారాలి, బ్రతుకులు మారాలి.
మాటలు మారాలి, తలంపులు మారాలి, ఉద్దేశాలు అన్నీ కూడా మారుతూ మారుతూ నూతనపరచబడుతూ ఉండాలి. కానీ ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితులు మాత్రం రానివద్దు. హల్లెలూయా. అది ఎంత మాత్రము మనకు క్షేమమో కాదు, అది క్షేమం కాదు. నిజం చెప్తున్నాం. మనం అతిక్రమములు ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అటువంటి వారు ఎవరు? వాడేమవుతాడు? కనికరం పొందుతాడు. హల్లెలూయా. దేవుని కనికరం నీ మీదికి రావాలంటే వాటిని ఒప్పుకో, విడిచిపెట్టేస్తేనే కనికరం పొందుకుంటావు. ఆ యొక్క రాహాబన్న వేశ్య ఆమె అన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కోసం వేగులు వారిని తన ఇంట చేర్చుకున్నది. నీవు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో, దేవుని సేవకుల్ని ఇంట చేర్చుకుంటావో, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపములన్నీ కూడా బయటికి పోతూ ఉంటాయి. హల్లెలూయా. అన్నీ వెళ్ళిపోతాయి. నీవు దేవుని బిడ్డలతో సహవాసమైనటువంటిది చేయకుండా ఉంటే, ఆ చేయనటువంటి సహవాసమును బట్టి నీ యొక్క కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీవు కలిగి ఉన్న బలహీనతలను బట్టి ఆ బలహీనతలే నిన్ను ఏం చేస్తాయి? కృంగదీసి దిగజార్చి పరిశుద్ధతను పోగొట్టి రక్షణ పోగొట్టుకుంటే అన్నీ పోగొట్టుకుని ఒక రోజున సాతానునితో పాటు ఎక్కడికి వెళ్ళిపోవాలా? నరకానికి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితము ఏ ఒక్కరికి అది రాకూడదు. ఈరోజు మందిరానికి వచ్చాం, ఏం నేర్చుకున్నాము? ఈ వారమంతా ఈ వాక్యమును ఏం చేయాలా? నెమరేసుకో. ఫలానా ఆదివారం దినాన దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడాడు. నాలో ఉన్న బలహీనతలు ఏమిటి? నేను ఏ రీతిగా బ్రతుకుచూ ఉన్నాను, ఏ రీతిగా నేను జీవిస్తూ ఉన్నాను, అటువంటివన్నీ కూడా మనం గమనిస్తూ మనం అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఏమై ఉన్నామో మనకు దేవుడు స్పష్టంగా ఎత్తి చూపెడతాడు. మనలో ఉన్న లోపాలన్నింటినీ ఎత్తి చూపెడతాడు. దేవుని యొక్క మాటలు, ఆయన హృదయంలో ఉన్న మాటలన్నీ కూడా మనతో మాట్లాడతాడు. మన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకున్నాడు. ఇది ఒక అర్థం లాంటిది. మన యొక్క నిజస్వరూపం ఎటువంటిదో మనకు చూపిస్తుంది. నీవు నిజముగా ఎలా ఉన్నావో, అబద్ధంలో నీవు ఎలా ఉన్నావో ఈ మాటలు మనకు చూపిస్తాయి. చిన్న పొరపాటైనా కూడా దాన్ని ఎత్తి చూపెట్టి మనల్ని ఏం చేస్తుంది? సరి చేసేటువంటిదే ఈ యొక్క జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వినేటువంటి ప్రతి మాట కూడా మనకు చాలా 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 ముఖ్యమైనటువంటి మాటలు. ప్రతి క్షణం ఎదురు చూడాలి దేవుని మాట. ఈ తర్వాత ఏం మాట వస్తుందో, ఈ తర్వాత ఇంకో మాట వస్తుందో, నా జీవితానికి ఇంకా ఏం అవసరమో, ఏం కావాలి, ఇవన్నీ కూడా నీవు ఎప్పుడైతే గమనిస్తూ రాగలుగుతావో అప్పుడే నిన్ను నీవు సరి చేసుకుంటావు. నీ పక్షమున దేవుడు నిలబడతాడు. నిన్ను, నీ కుటుంబము, నీ కలిగిన వారు అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? రక్షించుకోగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన అదే. నీవు మాత్రం రక్షించబడితే కుదరదు. నీలో ఉన్నటువంటి, నీకు కలిగినటువంటి నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు అందరూ కూడా ఏమవ్వాలమ్మా? చెప్పాలి. ఏమవ్వాలి? రక్షణలో రావాలి. హల్లెలూయా. నీవు రక్షించబడ్డావు, చాలా సంతోషం దేవునికి. పరలోకములో ఇంకా సంతోషము. నీతో పాటు నీ ఇంటిలో మారినటువంటి వారు, విగ్రహారాధనలో ఉన్నవారు, దేవునిని అనుసరించిన వారు, దేవుని తెలిసి కూడా దేవుని తిరస్కరించేవారు, వ్యతిరేకంగా బ్రతికేవారు లేరా? ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో కూడా ఒకరు దేవునిలో ఉంటే నలుగురు ఎలాగుంటారు? వ్యతిరేకంగా ఉంటారు. వారు కూడా దేవుని బిడ్డలే, కానీ వాక్యము వినరు, లోబడరు, మందిరానికి రారు, మందిరంలో దేవుని స్తుతించరు, మహిమపరచరు, వాక్యాన్ని చదవరు, ప్రార్థన చెయ్యరు, ఏమీ చేయరు. కానీ పేరుకు మాత్రము క్రైస్తవులే. హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితం ఉండకూడదు. రాహాబు ఒక్కతే నన్ను మాత్రం నువ్వు రక్షించినైనా అని వేగుల వార్త చెప్పిందా? చెప్పలేదు. ఆ ఇంటి కిటికీకి కూడా ఏమి కట్టుకుందామే? ఎర్రని దారమే. హల్లెలూయా. ఆ ఇంటి కిటికీ కూడా ఎర్రని దారం గుర్తుగా పెట్టుకున్నది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? దేవుని యొక్క రక్తమునకు సాదృశ్యమైన ఆ గొర్రెలు మేకల రక్తాన్ని ఇంటి దాలబందరాలు కమ్మీలకు మీరు చల్లి పెట్టుకోవాలి. ఇది ఎరుపే, అది ఎరుపే. ఈ ఎరుపు రంగును చూచి సంహారపు దూత దాటి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఎరుపు రంగును చూచి ఆ కుటుంబం అంతా కూడా ఏమైపోయాది? రక్షించబడ్డది. ఈరోజు మనకు ఉండాల్సినటువంటి ప్రయాస, భారముతో చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, నేను ఎలాగైతే రక్షించబడ్డానో నా ఇంటి వారందరూ కూడా అలాగే రక్షణలోకి రావాలి. హల్లెలూయా. నా ఇంటి వారందరూ రక్షణలోకి రావాలి. నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి,
నా యొక్క చుట్టుపక్కల ఉన్న వారు మారాలి, ఇరుగు పొరుగు వారు మారాలి, నా రక్త సంబంధికులు మారాలి అనేటువంటి ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. భారముగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే ఇప్పుడున్నటువంటి మీ కుటుంబాలలో ఉన్న వాళ్ళందరూ కనుక వచ్చి కూర్చున్నారనుకోండి, ఈ మందిరము చాలు, ఈ మందిరం సరిపోదు. హల్లెలూయా. ఒక్కొక్క ఇంటిలో కొన్ని కుటుంబాలే ఉన్నాయి. ఉదాహరణ చెప్తా. సువార్తమ్మ గారు ఉన్నారు. సువార్తమ్మకు 4 కుమారులు, 2 కుమార్తెలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు లెక్కేసుకోండి ఎంతమంది ఉంటారు. మంగమ్మ కూర్చోంది. మంగమ్మతో పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు. కృష్ణప్ప సార్ ఉన్నారు, వారి కుమారులు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. ఇలాగ ఒక్కొక్క కుటుంబాన్ని కనుక మనము గమనిస్తే కూర్చున్నటువంటి మనలోనే బెక్కిమారిపల్లిలో ఉన్నారు వారి భర్తలు, వారి బిడ్డలు, వారి యొక్క బంధువులు అందరూ కనుక మారినారనుకోండి, ఇంకెంతమంది వస్తారు? చాలా మంది అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా మనము మాత్రమే మందిరానికి వచ్చి మనం మాత్రమే దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతే మనకు మాత్రమే పరలోక రాజ్యము. మీకు అనుమానం, మాకు రాదు అన్నట్టు కూర్చుంటారు. రాదా పరలోక రాజ్యం? ఎవరికి? ప్రణీత్ వస్తుందనే ఇట్టి ఊపుతున్నావు, రాదనే ఇట్టి ఊపితే అది రాదు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎంతమందికి దేవుడు ఇస్తాడని నమ్ముతున్నారు? ఇప్పుడు దేవుడు వస్తే పరలోక రాజ్యం నాకు వస్తుంది. ఫిల్టర్ చేస్తే ఒక వికెట్ ఫస్ట్ చేయలేపుతారు మా అన్నక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పోతారు పరలోకానికి? పని నా క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మీరు. పోనీ ఎంతమంది పరలోకం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు? పరలోకం వైపు ఏం అర్థమా? పరలోకం వైపు ఎంతమంది అడుగులు వేస్తున్నారంట్రా? సీనా ఎత్తుప్ప చెయ్య, నేను బలవంతంగా అడుగులు వేయించేట్లుగా ఉండదు మిమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వైపే అడుగులు వేస్తేనే కదా ఈరోజు ఇక్కడికి అడుగులు వేసుకొని వచ్చినావా? అర్థమైందా క్వశ్చను? ఇప్పుడు చేసేస్తండి. పరలోకం వైపు అడుగులు వేసేవారు ఏమంటారా? ముందరుండే వాళ్ళకి ఏం తెలుగు అర్థమైట్లా, తెలుగులో చెప్పమంటారా? ఏనని మా వాడు నాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ చెల్లిలో ఎన్ని ఆత్మలు వస్తాయి? 3 ఆత్మలు వస్తాయి. మా వాడు ఏం చేయాలా? అది ప్రేయర్ చేయాలా. హల్లెలూయా. బాగా మోకాల్లోని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రణీతి నిలబెడితే వాని గురించి ఇంత చెప్తారు స్టోరీ, వద్దులే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మా వాడికి ఈ మధ్య సావాసం చాలా ఎక్కువైపోయింది, మాతో పాటు సంఘంతో ఎక్కువ సావాసం మా వాడికి. కాకపోతే బిజీగా ఉన్నాడు, ఇండ్లు కడుతూ ఉన్నాడు వాడు. హల్లెలూయా. కాబట్టి మా నాని ఫుల్ టైర్డ్లో ఉన్నాడు. కాబట్టి నాని కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతే నానియా. హల్లెలూయా. చూడు మావాడు ఇప్పుడు కూడా టైర్డ్గానే తలకాయ ఊపుతాడు. వెరీ గుడ్. అట్లా ప్రతి ఇంటిలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ సమేతముగా రక్షించబడాలి అనేటువంటి ఆలోచన ఉండాలా వద్దా? చెప్పాలి అందరూ. ఉండాలా వద్దా? ఉండాలి అంటే వచ్చే వారం నుండి ఏం చేయాలి? మీరు మీ భర్తల్ని, మీ భార్యల్ని, మీ బిడ్డల్ని యావత్తు ఎక్కడ కనపడాలా? అందరూ చెప్పాలా? ఎక్కడ? యాడా? మందిరంలోని మళ్ళీ ఏడాడుకొని వెళ్ళిపోతారు. అది చెప్పు పూజ గట్టిగా. ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరంలో మన సంఘములో ఉన్న కుటుంబాలుగా ఇక్కడ కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చెయ్యాలంటే మీరు పిలిస్తే వస్తారా? ఎందుకు రాదు చెప్పండి? మనమే సరిలేదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది స్త్రీల గురించి. పరిశుద్ధమైన భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి మీ భర్తలను వాక్యం లేకుండానే రాబట్ట వచ్చును. హల్లెలూయా. మరి మనలో ఎంత పస ఉందో ఇప్పుడు అర్థమైంది. మీ భర్తలు రాలేదంటే మనలో ఏ పస ఉంది, ఎంత మాత్రం పస ఉంది. పవిత్రమైన భయముతో కూడిన పవిత్రమైనటువంటి మీ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చును. ఓ స్త్రీలారా హల్లెలూయా. ఈ మాటలు మరలా మీరు నెమరు వేసుకొని, మనలో భయముతో కూడిన పవిత్రమైనటువంటి ప్రవర్తన లేదేమో, దానిని బట్టి నా భర్త వస్తే ఇక నేనేం చేయాలి? ఇప్పుడు భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన నేను
అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. సఖియా నవ్వుతా ఉంది, వాళ్ళ ఇంటి వచ్చినట్లే, అందుకే నవ్వుతా ఉంది. వచ్చినాడమ్మా? ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పాలి, చేతులు ఏది చెప్తే బాగుంటుంది, నేను మొత్తుకుంటాను. హల్లెలూయా. మరి స్త్రీలందరూ ఏం చేయాలి ఇప్పుడు? ఏమేమి కలిగి ఉండాలి క్వాలిటీసు? భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన. ఈ 3 ఉంటే వాక్యము లేకుండానే మీ ఇంట్లో ఉండే మగవాళ్ళందరూ కూడా ఏటకొస్తారమ్మా? బిక్కిమారి పిల్లలు చెప్పాలా? ఈరోజు లీడర్ రాలా? హల్లెలూయా. ఏటకొస్తారు? వస్తారు. హల్లెలూయా. కొంతమంది కఠినమైన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎంత భక్తిగా ఉండే కఠినమైన ఉంటారు. వాళ్ళ కోసం ఇంకా ఏం చేయాలా? ఎట్లా ప్రార్థన చేయాలా? వెనకాల కూడా చెప్పండి, అన్ని బుజ్జికే పడతాయి మార్కులు. కన్నీటి ప్రార్థన ఎట్లా చేయాలా? ఇంకా చెప్పు డరసక్క. అట్లే అన్నీ మా అక్కే చెప్తుంది. అబ్బా ఈరోజు ఇవన్నీ ఏమీ లేవు, అన్నీ చెప్పేస్తుంది మా అక్క. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాహాబు ఎలాగైతే తన ఇంటి వారిని అందరినీ కూడా కోరుకున్నదో, ఈ రోజున మనము కూడా మన ఇంటి వారందరినీ కూడా కోరుకోవాలి. మన ఇంటిలోనే కాదు, మన రక్త సంబంధికులను కలుపుకో, మన గ్రామస్తులను కలుపుకో, మనకు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకో. వీరికి కూడా ప్రభువా రక్షణ ఇవ్వు, వీరిని కూడా రక్షించు. వీరి ఇంటి గుమ్మముల మీద కూడా నీ రక్తముతో ఏమై ఉండాలా? ఒక ఆనవాలు ఉండాలి. ప్రోక్షించబడినటువంటి ఆ రక్తము ద్వారా వీరు కూడా కడగబడాలి. వీరి పాపముల నుండి, శాపముల నుండి వీరికి విడుదల కలగాలి అనేటువంటి ప్రార్థన నీవు చేస్తే, ఆ ప్రార్థన ద్వారా నీవు, నీ ఇంటి వారు, నీకు కలిగిన వారు అందరినీ కూడా నువ్వేం చేసుకుంటావు? రక్షించుకుంటావు. అదే రీతిగా ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు విడిపించబడటానికి మునుపుగా పస్కాను ఆచరించమని చెప్పినటువంటి ఆ విధానము కూడా నీవు చేస్తే, ఆ రక్తమును నీ ఇంటి కమ్మిల మీద చల్లుకుంటే, ఆ గుర్తును చూచి ఈ ఇంటిలో నా రక్తము ద్వారా కడగబడినటువంటి బిడ్డలు ఉన్నారు, ఈ రక్తము ఆనవాలుగా నాకున్నది కాబట్టి ఆ యొక్క సంహరించబడకుండా తొలిచూలు ఎవరు కూడా చచ్చిపోకుండా ఎలాగైతే యెహోవా దేవుడు దాటిపోయాడో, అదే రీతిగా అంత్య దినమున తీర్పులో మనల్ని కూడా దేవుడు మరణములో నుండి జీవములోనికి నడిపించగలుగుతాడు. ఆ విధమైనటువంటి ఆ వ్యక్తిత్వం, ఆ ఆత్మీయ జీవితం అనేటువంటి మనం సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా కడుగుబడినటువంటి వ్యక్తివిగా నీవు మరణానంతం వరకు కూడా జీవిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడో నేను బాప్తిసము తీసుకున్నాను కొన్ని సంవత్సరముల క్రితము, చాలులే ఆయన రక్తము ద్వారా నేను కొనబడ్డాను, కడగబడ్డాను చెప్పుకోవడం కాదు. బాప్తిస్మము తీసుకున్నా కానీ పాపములో, శాపములో, బలహీనతల్లో పడిపోతూ ఉన్నారు చాలామంది. ఆ పడిపోకుండా చూసుకోవడమే దేవునికి ఆనవాలు. ఏమిటంటే నా రక్తము ద్వారా కడుగబడినటువంటి బిడ్డలు, నా రక్తము ద్వారా కొనబడినటువంటి కుటుంబము, సంఘము అని దేవుడు చూచి మనల్ని ఏం చేయాలంటే ఆ యొక్క మరణానికి అప్పగించకుండా మరణములో నుండి జీవములోనికి దేవుడు మనల్ని దాటివేయించేస్తాడు. హల్లెలూయా. ఆ విధమైన భక్తిని మనం చేస్తే నిజముగా నీవు నిన్ను రక్షించుకోవడంతో పాటు నీ ఇంటి వారిని కూడా రక్షించుకున్నటువంటి వ్యక్తి అవుతావు. హల్లెలూయా. ఆ కృప దేవుడు మన అందరి కుటుంబాలకు కూడా అనుగ్రహించునుగాక. అందరూ కూడా మోకరిద్దాం. మోకరించడానికి వీలున్న బిడ్డలందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. మనతో మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, రాహాబు తన క్రియలు, తన ఇంట సేవకుని చేర్చుకున్నది, వేగులు వారిని చేర్చుకున్న కారణాన్ని బట్టి తన ఇంటిని, తన ఇంటి వారందరినీ తనను రక్షించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మన పెదవిలిపి 2 చేతులు దేని వైపు చాచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతకాలము నేను ఒంటరిగానే నీ మందిరానికి నేను వస్తూ ఉన్నాను. నా ఇంటి వారు, నా భర్త రావటం లేదు, నా భార్య రావట్లేదు, నా పిల్లలు రావటం లేదు, మా తల్లిదండ్రులు రావటం లేదు. ప్రభువా, కుటుంబంగా మేమందరం కూడా మీ రక్తము ద్వారా కడుగుబడి కొనబడినటువంటి బిడ్డలుగా మేము ఉండాలి నాయన. ఎంతోమంది కుటుంబాలలో ఆ విధముగా తండ్రి ప్రభువా రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. నా ఇంటిలో రక్షణ లేని వారు ఉన్నారు. వెలివేయబడినటువంటి స్థితిలో ఎంతోమంది ఉన్నారు. ప్రభువా, ఒకరోజు నా తండ్రి మీ రాజ్యంలో ప్రవేశించడానికి ఏ యోగ్యత, అర్హత లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. వారిని కూడా మీరు కనికరించండి, వారిని మీరు కనికరించండి. ప్రభువా, కృప చూపెట్టండి తండ్రి. యేసయ్యా, మీరు కనికరించండి నాయన. దేవా, మీరు సహాయం చేయండి. ప్రభువా,
ప్రతి వారిని కూడా ప్రభా మీరు దర్శించండి నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి తండ్రి. అందరము కూడా 2 చేతులెత్తి దేవుని వైపు ప్రార్థన చేద్దాం. మన పెదవులను విప్పి దేవునికి ప్రార్థిద్దాం. అందరము కూడా మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు ప్రభా. దేవా, మీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రార్థన మీరు వింటున్నారు. వారు పొందుకున్నటువంటి రక్షణే కాకుండా వారికి ఉన్నటువంటి వారి కలిగి ఉన్న వారందరినీ కూడా ప్రభా రక్షణ నడిపించడానికి దేవా మీరు రాహాబును మాకు చూపెట్టారు. దేవాన తండ్రి ప్రభా, రాహాబు లాంటి ఆ యొక్క మంచి వ్యక్తిత్వం కలిగిన జీవితాన్ని ప్రభా బిడ్డలందరూ పొందుకోవడానికి మీరు కృప చూపెట్టండి నాయన. సహాయం చేయండి. నీ కృపతోనైనా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రభా, మీ రక్తము ద్వారా కొనబడి కడగబడినటువంటి బిడ్డలుగా ప్రతి వారు కూడా నైనా ప్రభా జీవించినట్లు మీరు సహాయం చేయండి. నీ కృపలో తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయి మౌనమై, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయి మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసం.